రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్రమంతా కూడా తహసీల్దార్ కార్యాలయం దగ్గర సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేసి మరి నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పి ఈరోజు తాడపత్రి పట్టణంలో తహసీల్దార్ ఆఫీస్ దగ్గర కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మరి తహసీల్దార్కి కూడా అర్జీ ఇచ్చాము, పైకి కలెక్టర్ వరకు పంపించి ప్రజలకు ఈ ప్రభుత్వాలకు తెలియజెప్పి ప్రజలకు అందుబాటులో ధరలు తేవాలని చెప్పి కూడా మేము చెప్పాము. ఆయన కూడా సరేలని చెప్పి అమ్మారావు గారు చెప్పారు. ముఖ్యంగా ఏమంటే ఈరోజు ఏఐటీసీ నాయకులు సిపిఐ నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా పోయిన గవర్నమెంట్లో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా అనేకమైన సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేశాం, కానీ ఫలితం లేకుండా పోయింది. ప్రజలు ఏం బుద్ధి చెప్పారు? వైఎస్ఆర్ పార్టీని సమాజ్ చేశారు. ఈ కూటమి ప్రభుత్వానికి ఇప్పుడుండే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈరోజు తెలియపరుస్తూ ఉన్నాం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో. ఎందుకంటే పేద ప్రజలు నలిగిపోతూ ఉన్నారు. బియ్యం కానుంటి, ఉప్పు గింజలు కానుంటి, కూరగాయల కానుంటి, పెట్రోల్ ధరలు అన్నీ కూడా మన రాష్ట్రంలో విపరీతమైన రేట్లు సగానికి సగం పెంచడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వానికి ఒకటి చెప్తా ఉండాం, ఆ ప్రభుత్వం ఏ గతి పట్టిందో ఇప్పుడుండే ప్రభుత్వం కూడా మీరు బాగుండాలా, మళ్ళా నెక్స్ట్కు మేమే గెలిచాలంటే మీరు ప్రజలకు న్యాయం చేయండి, ధరలు అనుకూలంగా తీసుకురండి. మరి కర్ణాటక రాష్ట్రంలో పెట్రోల్ ధరలు ఏ రేటు ఉన్నాయి, మన రాష్ట్రంలో ఏ రేటు ఉన్నాయి? అక్కడ 10 రూపాయలు తక్కువ, ఇక్కడ 10 రూపాయలు ఎక్కువ. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ గతి పట్టినాడో ఈ ప్రభుత్వాలు ప్రజలు బుద్ధి చెప్పారు, ఈ ప్రభుత్వాలు కూడా చూశాయి. ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాం, మరి కూటమి ప్రభుత్వానికి వెంటనే మీరు 3 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, కానీ మిమ్మల్ని తప్పు పెట్టేకి లేదు, ఇంకా టైం ఉంది. వెంటనే మీరు నిత్యావసర వస్తువులు పెట్రోల్ ధరలు తగ్గించకపోతే ప్రజలతో కలిపి భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం సిపిఐ పార్టీ తరఫున.